వేటాడితే ఒక వాటు చాలు 30-40 కేజీలు అంతనే వచ్చేస్తాయి. ఓకేనా, ఇద్దరం పట్టుకొని లేపినా కానీ లేవదు వాళ్ళ అట్లా పడతాయి చేపలు. ఆ గుంపులో కొరమేను ఉండిద్దో మోసు ఉండిద్దో ఏముండిద్దో కూడా చెప్పలేము. పెద్ద సైజు లాటరీ లాంటిది అనమాట. ఓకేనా, అట్లా అనమాట. అందుకని 4 కేజీలు పెట్టుకుంటాను నేను వెయిట్. ఓకేనా, ఇప్పుడైతే పూసలు అయితే కట్టేసాము. ఒకసారి చూడండి. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఇసురు వాళ్ళకి పూస కట్టడం ఎలా. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, ఎందుకంటే ఇంకొకరికి ఈ వీడియో అనేది సజెషన్ అయ్యిద్ది అనమాట. అంటే యూట్యూబ్ అనేది చూపించింది. ఓకేనా, లైక్ చేస్తే మీకు నచ్చిందంటే వేరే వాళ్ళకి చూపించింది. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ పూసలు ఎలా కట్టాలి. ఓకేనా, కట్టే ముందుగా ఎన్ని రకాల పూసలు ఉన్నాయి. ఓకేనా, ఒక్కొక్క రకం పూసకి ఎలా కట్టుకోవాలనేది ముందుగా మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ 2 అంగుళాల పూస తీసుకున్నాను. ఇది ఎలా కడతాను ఒకసారి చూడండి. వాళ్ళ మీద చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కంటికి ఎలా వేసుకోండి. వేసుకున్న తర్వాత 1, 2, 3 కళ్ళు వదిలేసేసి 1, 2, 3 కళ్ళు వదిలేసేసి ఇక్కడ 5వ కంటికి వేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ నేను పూస పెట్టిన కాడి నుంచి ఈ కంటికి 5వ కన్ను అనమాట. ఓకేనా, మధ్యలో 3 కళ్ళు వదిలేసాను. ఓకే, ఇలా అనమాట. ఆ పూస వచ్చేది అలా. ఇప్పుడు వచ్చేసేసి ఈ గుండు పూస అనమాట. ఇది ఎలా వేస్తానో చూడండి. ఇప్పుడు ఇదే మనం వేయబోయేది. ఫస్ట్ అయితే ఇలా కంటికి వేసుకోవాలి. ఓకేనా, ఇలా కంటికి కట్టుకున్న తర్వాత 1, 2 కళ్ళు వదిలేసేసి ఇక్కడ 4వ కంటికి ఇక్కడ పూస కట్టుకోవాలి. ఓకేనా, ఆ విధంగా మనం కట్టుకోవాలన్నమాట. ఓకే, అట్లా. తర్వాత ఇది అంగుళం పూస. దీని గురించి వీడియో కూడా చేశాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ కన్నుకి వేసుకున్నాను. తర్వాత వచ్చేసేసి ఈ కన్ను వదిలేసి యువతల కంటికి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. 3వ కంటికి. ఓకేనా, 3వ కంటికి మధ్యలో ఒక కన్ను వదిలేసాను అనమాట. అట్లా అనమాట, పూసను బట్టి మారిద్ది. ఇప్పుడైతే మనం ఈ పూస అయితే కడదాం. ఓకేనా, ఒకసారి మన పూసలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఒకసారి చూడండి మన పూసలు. 3 రకాల పూసలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇది ఏ పూస తీసుకున్నా కానీ 2 అంగుళాలు తీసుకున్నా, అంగుళం తీసుకున్నా కానీ 300 కేజీ పూస. కేజీ 300 అనమాట. ఓకేనా, కేజీ 300 ఉంటుంది. అది మనకి ఇసురు వాళ్ళకి పెట్టేది మినిమం 2.5 కేజీ. నేను వాడేది దగ్గరగా 3 కేజీలు, వాళ్ళు వచ్చి కేజీ, మొత్తం 4 కేజీలు ఉంటుంది నేను వాడేది. మామూలుగా ఎవరికైనా కొత్త వాళ్ళకి కట్టియాలని నేను అనుకుంటే మొత్తం వచ్చేసి 3 కేజీలు ఫినిష్ చేసేస్తాను అనమాట. వాళ్ళతో సహా వాళ్ళతోటి పూస మొత్తం కలిపి 3 కేజీలు ఫినిష్ చేసేస్తా. అంటే బరువు తక్కువగా ఉంటుంది, ఇసురుకోవడానికి కూడా వాళ్ళకి బాగుంటుంది, చేపలు వస్తాయి. ఓకేనా, ఇప్పుడైతే మనం వాళ్ళ పూస కట్టేది ఎలా అనేది చూద్దాం. ఓకేనా గాయస్. ఓకే, వీడియో అయితే లైక్ చేయండి, వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోలు మీకోసం తేవాలని ట్రై చేస్తాను. ఓకేనా గాయస్, చూద్దాం. ఇప్పుడైతే పూస అయితే పక్కకు పెట్టేద్దాం. ఓకేనా, అది పూస కట్టేది చూడండి ఒకసారి ఎలా కడతాను. ఫస్ట్ అయితే ఇలా ముడేసుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ దారం మర్చిపోయాను, ఆ దారం తీసుకున్నాను. ఈ దారం తీసుకోండి. ఇలా ఈ దారం తీసుకొని ఇదిగో చూడండి నేను ఎలా వేసాను. ఇలా దారం వేసుకున్న తర్వాత ఇలా ముడేసుకోవాలి. ఓకేనా, కొంచెం ముడి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ముడి వేసుకున్నాను. ఇది వేస్ట్, దాని తర్వాత కట్ చేసుకున్నాం మనం, ఇబ్బంది లేదు. ఓకేనా, ఇప్పుడు మనం పూస వేసుకోవాలన్నమాట. ఓకేనా, ముందుగా అయితే మనం ఈ దారాన్ని ఎలుంపులతో అయితే మనకు కుదరదు పూస కట్టడం. ఓకే, ఇంత దారం అయితే తీసేసుకొని దీన్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాను. ముందుగా అయితే పూస ఎక్కించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పూస అయితే ఎక్కించాను. ఇలా ఎక్కించుకోండి. ఎలుంపులతో అయితే కుదరదు, పూస అయితే జ్వరపడదు కదా, అట్లా అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి దీన్ని ఇలా వేసుకొని కన్ను కట్టేయటమే. పూస కాడ కూడా ఎంత చిన్నగా కన్ను కట్టుకుంటే అంత మంచిది. ఓకేనా, ఈ విధంగా అనమాట. ఫస్ట్ అయితే పూస వేసాను. ఓకేనా, ఇప్పుడు 1, 1, 2 ఈ 2 కళ్ళు వదిలేస్తున్నాను.
వదిలేస్తానంటే అంతను వదిలేయట్లేదు, కన్ను కట్టాలి. చూడండి, ఈ పూస ఎమ్మిటి మళ్ళీ కన్ను ఇలా రావాలన్నమాట. ఇలా రావాలి, పూస ఎమ్మిటి కన్ను రావాలి. ఓకేనా గాయస్? చూడండి, పూస ఎమ్మిటి కన్ను ఇలా వచ్చింది కదా. తర్వాత రెండో కన్ను కూడా మనం ఇలా వేయాలి. చూడండి, ఇలా వేయాలన్నమాట. ఇప్పుడైతే రెండు కళ్ళు అయితే వేసేసాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పూస కట్టాను, రెండు కళ్ళు కట్టాను. ఓకేనా? ఈ రెండు కళ్ళు వదిలేసి తర్వాత పూస ఇలా ఎక్కించుకోవాలి. పూస దారానికి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా పట్టుకొని చూడండి ఎలా కడుతున్నాను. ఇలా కట్టేసుకోవాలన్నమాట. మాకు వీలైనంత చిన్నగా కట్టుకున్నా ఇబ్బంది లేదు. అక్కడ చేపలు టాన్ దగ్గర ఎతుకులాడుతుంటాయి వెళ్ళిపోవడానికి. ఓకేనా? ఇలా కట్టాలన్నమాట. ఇలా కట్టిన తర్వాత ఇలా వేసుకొని వెంటనే ఇలా దారం ఇలా వేసుకొని, ఓకేనా? చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. సరే అయితే చూడండి, దగ్గర చూడండి నేను ఎలా కడుతున్నాను. చూడండి, ఇది ఈ ఏలుతో పట్టుకున్నాను. ఈ ఏలుతో పట్టుకొని తర్వాత ఈ ఏలు ఉంగరపు పేలికి వేసుకొని చూడండి, ఈ దారాన్ని కంట్లోకి వేసుకొని ఈ రెండు సమానంగా ఇట్లా పట్టుకొని ఆ బొట్టినేలతోటి చిటికినేలతోటి పట్టుకున్న తర్వాత ఇలా వేసేసి దీన్ని ఇలా కట్టాలన్నమాట. కిందగా రానిచ్చి రెండు కాళ్ళ మధ్యలో కూడా ఇలా రావాలి. చూడండి, వచ్చింది కదా. చూడండి, రెండు కళ్ళు అయితే కట్టేసాను. పూస తర్వాత మళ్ళీ పూస ఎక్కించుకుందాం మనం. ఓకేనా? అట్లా అనమాట. ఇట్లా కట్టుకుంటే ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పూస కట్టేది కూడా చెప్పి పూస అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి, పూస కట్టేది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇలా పట్టుకొని చూడండి, ఇగో ఇలా తిరగట్లేదు, పురుండి ఇలా వేసుకొని తర్వాత వచ్చేసి రెండు దారాల మధ్యలో ఉండ చూడండి ఇలా ఇలా లాగాలన్నమాట. కొంచెం టైట్గా లాగి మళ్ళీ కన్ను కట్టాలి. ఇలా కన్ను కట్టేసుకోవాలి. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఈ వల మీద అన్నదారాలు కట్టడం మొత్తం క్లియర్ కట్గా వీడియోలు వస్తాయి మనకి. వల మొత్తం పూర్తయిపోయిన దాకా. అంటే ఇది వేరు అనమాట. ఇది వేరు ఇది వేరుగా ఉండిద్ది అనమాట. ఇసురు వల అంటే ఇసురు వలే కాదు, కొన్ని వేరుగా ఉంటాయి అనమాట. ఇసురు వల రకరకాలుగా ఉంటాయి. ఇసురు వల్ల కట్టడం. ఓకేనా ఫ్రెండ్స్? ఇసురు వల కట్టడం రకరకాలుగా ఉంటాయి. నిన్న మొన్న చూసిన వీడియోల్లో అది అంగుళం పూస, ఇది వచ్చేసేసి అరంగుళమే ఉండిద్ది. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం లావు బరువు ఎక్కువ ఉంటుంది. సీసం పూస. ఓకేనా? సీసం పూస ఇది 4 ఏళ్ళ కండి. ఇది వచ్చేసేసి 4 టైట్ అనమాట. ఇది దారం అయితే అయిపోయింది. దారం అయితే తీసుకుందాం. ఇట్లా ముక్కలుగా తీసుకోవాలి దారము. సింపుల్గా ఒక బార్ ముక్క సరిపోద్ది. మనం కట్ చేసుకుంటే చాలు. ఒక బార్ మీద కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది లేదు. ఓకేనా? దీనికైతే 3 వేసుకుందాం మనం. కొంచెం ఎక్స్ట్రా 3 వేసాను రేపు కట్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడైతే పూస వేయాలి. పూస అయితే ఎక్కించుకుంటున్నాను. ఇలా ఎక్కించుకోండి. తాడు ఎక్కించేటప్పుడు కూడా వీడియో పెడతాను, అది కూడా మిస్ అవ్వకండి. ఈ పూసకు తాడు ఎలా ఎక్కిస్తాను అనేది కూడా. తాడు కొంచెం లావు తాడు వచ్చింది దీనికి, సన్న తాడు రాదు పూసలోకి. చూడండి, ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కన్ను కట్టడమే ఇలా. ఓకే, ఇలా కట్టేస్తున్నాను. ఓకేనా? చూడండి, అది పూసలు అయితే చూడండి ఎన్ని కట్టాను ఇక్కడ. మీరైతే
ఓకే, ఇదంతా కట్టిలో కొంచెం టైం పట్టిద్ది. నేనైతే వీడియో అయితే స్కిప్ చేస్తాను. ఒక గుడ్డ కట్టి చూపిస్తాను. చూపించిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. ఓకేనా. ఇప్పుడైతే మనం ఒక గుడ్డ కూడా కట్టలేదు, ఇప్పుడే స్టార్టింగ్ చేసాము. ఓకేనా. అట్లా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పూస అయితే అయిపోవచ్చింది. 2 పూసలు కడితే అయిపోద్ది. ఓకేనా. ఇంకో 2 పూసలు అనేది ఎగస్ట్రా కడతాను. చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూస్తే పూస అయితే కడుతున్నాను. 2 పూసలు కడితే అయిపోద్ది. చూడండి పూస అయితే కట్టాను ఎప్పట్లాగే. ఇట్లా దారం అనుకొని కన్ను కట్టేసేయాలి. 2 కళ్ళు అనేది మిస్ అవ్వకూడదు, 3 కళ్ళు అట్ట పడకూడదు. 2 కళ్ళు డమ్మి, ఆధారి కన్ను పూస రావాలి, పెరగకూడదు. ఓకేనా. అది ఒకసారి చూడండి, ఇంకో కన్ను కట్టేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, నేను 4 కేజీలు వాడటం గల కారణం ఏంటంటే గుంపులు లేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. నీళ్ళల్లో ఉదయాన్నే పోతాం, ఉదయాన్నే పోతే పైనే గుంపులు వేసిద్ది చేప. ఇది ఇట్లా పూసలు ఎలా ఉన్నాయో అలా. ఇదేమో నీళ్ళు అనుకోండి, ఈ చేపలు అనుకోండి, ఇట్లా పైకి ఇట్లా లేసి ఉంటాయి అన్నమాట. గుంపులు వేసి ఉంటుంది. అంత ఎమ్మున చాలా ఎమ్ములు లేసి ఉంటుంది. ఒక 20-30 అడుగుల ఎమ్ములు లేసి ఉంటుంది. ఆ గుంపులు అనే దాన్ని మేము అందుకోవాలి. ఓకేనా. ఆ గుంపులు అనే దాన్ని అందుకోవాలంటే వల ఇసిరినప్పుడు ఇట్ట మనం బరువు ఎక్కువ పెట్టుకున్నామంటే అది పోయే స్పీడ్కి అది 100 పోతుందంటే ఇది 90 పోద్ది. ఓకేనా. ఒక 10% ఇదే స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఇసురాలు ఇట్ట పట్టడం ఇట్ట నేల మీద ఇట్ట ఇసిరినప్పుడు పడారు కదా, అట్లా అనమాట. అది 90 మీద పోతుంది అనుకో చేప, ఇది వచ్చేసేసి 80 మీద. ఓకేనా. కొన్నిటినైనా అందుకుంటుంది. గుంపుతో అంత ఇసిరేస్తాం అనమాట వాళ్ళని. ఓకేనా. గుంపుల కోసం నేను కట్టుకుంటాను బరువుగా. మీకు అవసరం ఉంటే కట్టుకోండి, లేదనుకో నార్మల్గానే నేను ఏడైనా వేసుకుంటానులే అని అనుకుంటేనేమో అట్లా అనమాట. మేము గుంపులు వేటాడతాం ఎక్కువగా. ఓకేనా ఫ్రెండ్స్. గుంపు వేటాడితే ఒక వాటి జాలు 30-40 కేజీలు అంతనే వచ్చేస్తాయి. ఓకేనా. ఇద్దరం పట్టుకొని లేపినా కానీ లేవదు వాళ్ళ, అట్లా పడతాయి చేపలు. ఆ గుంపులో కొరమైన ఉండిద్దో మోసుండిద్దో ఏముండిద్దో కూడా చెప్పలేము. పెద్ద సైజు లాటరీ లాంటిది అనమాట. ఓకేనా. అట్లా అనమాట. అందుకని 4 కేజీలు పెట్టుకుంటాను నేను వెయిట్. ఓకేనా. ఇప్పుడైతే పూసలు అయితే కట్టేసాము. ఒకసారి చూడండి, ఇంకా ఉండే కట్టాల్సినవి. ఓకేనా. 2 కళ్ళు వేసేసాను. 2 కళ్ళు వేసిన తర్వాత మళ్ళీ పూస ఎక్కించుకోండి. గుంపు కోసం అనేది నేను ఎక్కువ బరువు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా. చేపల గుంపు అనేది ఏటాడటం కోసం అలా ఎక్కువ బరువు అనేది పెట్టుకుంటాను. ఓకేనా. అదే బరువు తక్కువ పెట్టామనుకో వాళ్ళ దిగేలకు కూడా అది వెళ్ళిపోద్ది చేప. ఓకేనా. వాళ్ళకి వేస్తాం ఆ వల, ఆ గుంపు మీద వేసినప్పుడు ఆ వల దిగేలకు కూడా చేప వెళ్ళిపోద్ది. అదే బరువు ఎక్కువ పెట్టుకున్నాం అనుకో ఆ చేపను పనియకుండా పట్టి పెట్టిద్ది చేపని. ఓకేనా. అట్లా. కానీ చేతులు నొప్పులు కూడా ఎక్కువసేపు వాళ్ళు ఆ బరువు గల్ల వల అట్లాంటి వాటికి ఉపయోగించేది. ఈ తేలికైన వాళ్ళు మామూలుగా నార్మల్గా వేస్తుంటా. అర్థమైందా. అన్ని సమయాలు ఆ వలన అనేదాన్ని నేను వాడను. ఓకేనా. గుంపులకు మాత్రమే ఉపయోగిస్తాను. గుంపులు వేసినప్పుడు, లేదంటే ఇసురాల్లో పెద్ద చేపలు 2-3 చేపలు పడ్డప్పుడు అట్లాంటి వల మళ్ళీ డబల్ వాలేసిన దాని మీద మళ్ళీ వాటేస్తా. అప్పుడు ఈ 2 వాళ్ళతో కలిపి లాగితే చేపలు అనేది వస్తాయి. లేదంటే ఈ కంటిని పగలు కొట్టేస్తాయి అన్నమాట. అంత పవర్ మీద ఉంటాయి చేపలు నేలల్లో. ఓకేనా. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనము ఎన్ని కట్టామనేది చూపిస్తాను. ఓకేనా. ఒక గుడ్డకి పూస ఎన్ని పడతాయి అనేది చూపిస్తా. ఓకేనా. ఇప్పుడైతే పూస కట్టడం అయితే అయిపోయింది. ఒక గుడ్డకి 100 కళ్ళు. ఓకేనా. ఇప్పుడైతే చూద్దాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఒక గుడ్డ కట్టాము. గుడ్డ కట్టిన తర్వాత వల అనేది ఎలా ఉంటుందో చూడండి. అంత మచ్చటంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అంత మచ్చటంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది ఈ పూస కట్టడం. మర్చిపోయాను మీకు అన్నట్టు చెప్పటం. ఇంకో విషయం ఏంటంటే, ఇటు వస్తాను చూడండి ఒకసారి ఎలా ఉందో పూస కట్టడం. సరే చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఒక్క గుడ్డకి చూసారు కదా, ఇదిగో ఇక్కడతో ఎండ్ అయిపోయింది. అంటే ఇక్కడతోటే పూస 100 కళ్ళు కంప్లీట్ అయిపోయినట్టు. ఇదిగో చూడండి ఇక్కడతోటి జాయింట్ అనమాట. ఇది ఒక జాయింట్, ఇది ఒక జాయింట్. 100 కళ్ళు ఒక గుడ్డ. ఓకేనా. 30 పూసలు పట్టినాయి. ఓకేనా ఫ్రెండ్స్. 30 పూసలు పట్టినాయి. 30 పూసలు పట్టినాయి. అప్పుడు మనం ఎన్ని గుడ్డలు వేసాం? ఇది కాకుండా ఇక 4 గుడ్లు ఉన్నాయి. 4 గుడ్లకి ఇంకా లెక్క ఎన్ని వస్తాయి అనేది. ఓకేనా. 30 పూస అంటే 2 గుడ్లకు వచ్చేసి 60, ఇంకో 2 గుడ్లకు వచ్చేసి 120, 4 గుడ్లకు 120, 120 ఇంకొక గుడ్డ 5వ గుడ్డకి 30.
150 పూస పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 150 పూస పడుతుంది. ఈ పూస అయితే మనకు 150 పూస పడుతుంది. అలా 150 పూస తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా, అది కొంచెం ఎగస్ట్రానే తెచ్చుకోవాలి. ఎందుకంటే కొన్ని పూసలు డ్యామేజ్ వస్తాయి మనం తెచ్చుకునేటప్పుడు షాప్లో. అవన్నీ మనం అక్కడ చూడలేము, వాళ్ళు కాటా వేసి వాళ్ళే తీసిస్తారు కాబట్టి మనం చూడలేము. కాబట్టి కొన్ని ఎగస్ట్రా ఒక 5 పూసలు 6 పూసలు ఎగస్ట్రా తెచ్చుకున్నామంటే ఇబ్బంది ఉండదు. ఒక 10 పూసలు తెచ్చుకున్న ఇబ్బంది ఉండదు. గుడ్డకు వచ్చేసి 30 పూసలు పట్టినాయి. ఓకేనా, 30 పూసలు పట్టినాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, మరి రిక్వెస్ట్గా కోరుతున్నాను. మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఇంకొకరికి రీచ్ అయ్యిద్ది. ఓకేనా, ఇదంతా కూడా పూస కట్టిన తర్వాత నేను చూపించి అన్నదారాలు ఎలా చేయాలి. దీనికి అన్నదారాలు కట్టడం కూడా సపరేటే. దీనికి అన్నదారాలు కూడా సపరేట్గా వచ్చేస్తాయి. అంటే అన్నదారం మామూలుగా అన్నదారం వచ్చేసిద్ది. ఈ పూస కాడికి వచ్చేసరికి కొలత మారిపోద్ది. అన్ని కొలతలు ఒకే రకంగా ఉండవు. ఈ వాళ్ళకి ఒక రకం ఉండిద్ది, వేరే వాళ్ళకి ఒక రకం ఉండిద్ది. కొలత పుల్ల కొలత మనం ముడేసే దారం కొలతలు అనమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, ఇంకా వీడియోలో పోతే ఇంకా మీరు కామెంట్ చేయండి. ఓకేనా, బాగా అర్థమయ్యేటట్టు కామెంట్ చేయండి. ఓకేనా, నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.